హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆయిలీ హెయిర్ తోటి 2 సింపుల్ హెయిర్ స్టైల్స్ అనేది చూపిస్తాను. ఈ వీడియో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ రెగ్యులర్గా హెయిర్ వాష్తోనే వెళ్ళలేరు కదా. ఎప్పుడైనా ఒకరోజు ఆయిలీ హెయిర్తో వెళ్ళాలనుకుంటే ఇలా నేను చూపించే ఈ 2 సింపుల్ హెయిర్ స్టైల్స్ని మీరు స్టైల్ చేసుకోండి. ఆయిల్ హెయిర్తో మీరు కాలేజ్కి వెళ్ళినా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ 2 హెయిర్ స్టైల్స్ వచ్చేసి ఎవరైనా మీ ఓన్గా కొంచెం చూసారంటే మీరు ఈజీగా మీ ఓన్గా మీరే వేసుకోవచ్చు. అండ్ చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఆయిల్తో కాలేజ్కి వెళ్ళిన లేదా ఎక్కడికైనా బయట కాలేజ్ గర్ల్స్ అనే కాదు ఎవరైనా వేర్ చేయొచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్ అండి. ఫస్ట్ అయితే మీ హెయిర్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత అలా ఫ్రంట్లో కొంచెం హెయిర్ని మనం ముందుకు కోమ్ చేసుకొని నీట్గా ఇలా కొంచెం హెయిర్ని తీసుకొని కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని ఆ హెయిర్ని మనము ట్విస్ట్ చేయాలి. అలా కొంచెం హెయిర్ని ట్విస్ట్ చేసి అలా ముందుకు కొంచెం ఇలా అన్నామంటే మన హెయిర్ అనేది బౌన్సీగా కనపడుతుంది ముందు. అలా హెయిర్ని ట్విస్ట్ చేసి మీరు పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. నేను వీడియో చూపించినట్టుగా కొంచెం హెయిర్ని తీసుకొని ట్విస్ట్ చేసి అలా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. అలా కొంచెం నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా అటు సైడ్ ఫ్రంట్ హెయిర్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో ఎంత లెంత్ తీసుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలానే హెయిర్ని తీసుకొని ట్విస్ట్ చేసి సెక్యూర్ చేసుకోవడమే. పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. మీరు పిన్స్ తోటి బ్యాక్ సైడ్ సెక్యూర్ చేసుకునే కంటే ముందు బ్యాక్ హెయిర్ని కూడా మీరు నీట్గా కోమ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి నీట్ లుక్ అనేది ఉంటుంది. మీరు అలా కోమ్ చేసుకోకుండా సెక్యూర్ చేసుకున్నారంటే పిన్స్ బ్యాక్ హెయిర్ అంతా కొంచెం మంచిగా లుక్ ఉండదు అనమాట, మంచిగా కనపడదు, మెస్సీగా కనిపిస్తుంది. మీరు బ్యాక్ హెయిర్ని కూడా ఈ పిన్స్తో సెక్యూర్ చేసుకునే కంటే ముందే నీట్గా కోమ్ చేసుకొని ఈ పిన్స్ తోటి మీరు సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీరు సెక్యూర్ చేసుకున్న తర్వాత కొంచెం హెయిర్ని అడ్జస్ట్ చేసుకోండి, ముందు వాల్యూమ్ రావడానికి సరిపోతుంది. ఇప్పుడు అలా లూజ్ హెయిర్గా అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక బ్యాండ్ పెట్టుకొని అయినా కూడా లైట్ పోనీలాగా వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. లేదంటే మీరు బ్రైడ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. హెయిర్ లీవ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలా పోనీలాగా నేను వీడియోలో చూపించినట్లయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్రైడ్ అయినా చేసుకోవచ్చు పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్న తర్వాత. చూపిస్తున్నాను కదా, ఫస్ట్ హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. ఈ సెకండ్ హెయిర్ స్టైల్కి వచ్చేసి మీ హెయిర్ని ఇలా సైడ్ పార్టీషన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ మిడిల్ పార్టీషన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ హెయిర్ స్టైల్కి వచ్చేసి సైడ్ పార్టీషన్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సైడ్ పార్టీషన్ తీసుకొని ఇప్పుడు కూడా సేమ్ కొంచెం ఫ్రంట్ హెయిర్ తీసుకొని అందులో కూడా కొంచెం మనం పార్ట్స్గా హెయిర్స్ కొంచెంగా తీసుకోవాలి. ఇలా కొంచెం హెయిర్ తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అది బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేయాలి. అలానే ఇంకొక పార్ట్ ఆఫ్ హెయిర్ తీసుకొని కావాలంటే మీకు హెయిర్ కొంచెము పార్టీషన్ తీసుకునేటప్పుడు మెస్సీగా ఉంటే మీరు కోమ్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కోమ్ తోటి నీట్గా కోమ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫస్ట్ పార్ట్కి కలిపేసి ట్విస్ట్ చేయాలి. అలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. సేమ్ అలానే కొంచెం పార్టీషన్గా హెయిర్ తీసుకుంటూ దాన్ని ఆ ట్విస్ట్ చేసిన హెయిర్కి యాడ్ చేసుకుంటూ మీరు కావాలి అని అంటే కోమ్ తోటైనా చేసుకోవచ్చు, లేకపోతే ఫింగర్ తోటైనా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మీరు ఆ ట్విస్ట్ చేసిన పార్ట్కి అడ్జస్ట్ పెట్టుకోండి. లేదంటే మీరు అట్లా అడ్జస్ట్ చేసుకోకపోతే కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. నీట్గా కోమ్ తోటి లేదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్ తోటి అయినా కూడా నీట్గా సెట్ చేసుకుంటూ అలా ట్విస్ట్ చేసుకుంటూ హెయిర్ మొత్తాన్ని మీ ఇయర్ పార్ట్ వరకు, మీ ఇయర్ వరకు ఉండే హెయిర్ అంతటిని అలా నీట్గా సెట్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు.
సో అలా మీ ఇయర్ వరకు ఉండే హెయిర్ వరకు తీసుకొని మీరు అలా ట్విస్ట్ చేయాలి. సో ఇప్పుడు హెయిర్ని తీసుకోవడం అయిపోయిన తర్వాత మీరు సెక్యూర్ చేసుకోవాలనుకునే ముందు కొంచెం ఆ హెయిర్ని ఇంకా కొంచెం బాగా మంచిగా ట్విస్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు పిన్ సెక్యూర్ చేయకముందే బ్యాక్ సైడ్ అంతా నీట్గా కోమ్ చేసుకోండి. అప్పుడు లుక్ ఫ్రంట్ బ్యాక్ నీట్గా కనిపిస్తుంది. సో అలా కొంచెం ఇంకా ట్విస్ట్ చేసిన తర్వాత మీరు పిన్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. సో అలా మీ హెయిర్కి తగ్గట్టుగా 2 or 3 పిన్స్ తోటి అది మంచిగా ఇట్లా సెక్యూర్ అయ్యేటట్టు మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇట్లా ముందు కూడా హెయిర్ కొంచెం బౌన్సీగా కనిపించడానికి కొంచెం ఇలా హెయిర్ ముందుకి లాగితే కొంచెం బౌన్సీగా హెయిర్ మంచిగా థిక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలానే ఇప్పుడు కోమ్తో కూడా మీరు కొంచెం నీట్గా రాకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను క్యామ్ చూసి హెయిర్ స్టైల్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం నాకు కష్టం అవుతుంది. కొంచెం అటు ఇటు రావచ్చు. మీరు మిర్రర్లో చూసుకొని వేసుకుంటే మీరు ఇంకా నీట్గా వేసుకోవచ్చు. నేను క్యామ్ చూసి వేస్తున్నా కాబట్టి కొంచెం హెయిర్ స్టైల్ అనేది కొంచెం అటు ఇటు వస్తుంది. సో ఇలా ఇంకొక సైడ్ కూడా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అయితే ఫాలో అయ్యామో కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇటు సైడ్ కూడా సేమ్ ఇయర్ వరకు హెయిర్ అనేది అలా ట్విస్ట్ చేసుకుంటూ రోల్ చేసి ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ హెయిర్ మంచిగా కోమ్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. సో అలా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. అంతే, మీ హెయిర్కి తగ్గట్టు పిన్స్ పెట్టుకొని మంచిగా సెక్యూర్ చేసుకోండి. సో కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు అలా లీవ్ అయినా చేసుకోవచ్చు, లేదా పోనీ అయినా వేసుకోవచ్చు, లేదా బ్రేడ్ అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. ఎలా అయినా బ్యాక్ సైడ్ హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. నేనైతే పోనీ వేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సెకండ్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్సే కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు, మీరు ఓన్గా ట్రై చేయొచ్చు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిలీ హెయిర్ తోటి మనం నీట్గా 2 హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మిర్రర్లో అయితే ఇంకా మంచిగా వేసుకోవచ్చు. సో నేను మొబైల్ చూసి చేసిన కాబట్టి కొంచెం హెయిర్ స్టైల్ అనేది అటు ఇటు అయింది. సో చూస్తున్నారు కదా, ఇది సెకండ్ హెయిర్ స్టైలు. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.